మనకి ఒక వచనం ఉంది. అంటే 10 పనులు మానైనా స్నానం చెయ్యి, 100 పనులు మానైనా భోజనం చెయ్యి, 1000 పనులు మానైనా దానం చెయ్యి, 1,00,000 పనులు మానైనా దైవనామస్మరణ చెయ్యి అని చెప్తారు. ఎందుకంటే దానికి అర్థం ఏమిటి? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు. అంటే తల్లి గర్భంలోంచి ఎవరు ధనం తేరు కదా, పోయేటప్పుడు అసలే రాదు, వెంటే రాదు కదా. అలెగ్జాండర్, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ కూడా తన చేతులు బయట పెట్టి తీసుకెళ్ళమన్నాడంట అందరినీ. అంది ఎవరిని? వైద్యుల్ని తీసుకెళ్ళమన్నాడట తన్ని. ఎందుకు? వైద్యులు కూడా నీ మరణాన్ని ఆపలేరు, నువ్వు పోయేటప్పుడు ఏవి పట్టుకెళ్ళవు అని దాంట్లో అంతరార్థం. మళ్ళీ వెళ్ళేటప్పుడు తను సంపాదించినటువంటి రత్నాలు, బంగారు కాసులు అన్నీ విరజల్లమన్నాడంట. అంటే ఏంటి? ఎన్ని విరజిల్లినా నువ్వు ఏది పట్టుకెళ్ళవు, మరి దేనికి ఆతృత నీకు, ఎందుకు ఈ పరుగు అనేది అలెగ్జాండర్, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ తన చివర చెప్పినటువంటి ఆ 3 ఉద్దేశాలు అనమాట. కాబట్టి తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నది గాని విరుపు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు, పొందుగా మెరుగైన నేల లోపల పెట్టి దాచి దాచి దాన ధర్మము లేక తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేన చుట్టి ఇయగాలియగా తెరుగరులకు భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి నరసింహస్వామి శతకంలో అద్భుతమైన పద్యం అనమాట. అంటే మనం విత్తమార్జన చేసి, అంటే డబ్బు బాగా సంపాదించి గర్వం వస్తుంది, డబ్బు వల్ల గర్వం వచ్చిన తర్వాత ఇంకేముంటుంది? గర్వం వచ్చిన తర్వాత నా గురువు నా బంధువు, అంటే గురువుని నువ్వు గౌరవించవు, బంధువుల్ని గౌరవించవు. దేనికి? నీ దగ్గర డబ్బు ఉందన్న ఉద్దేశంతో. అదేవిధంగా విత్తమార్జన చేసి, అంటే విర్రవీగుతో తర్వాత ఈ డబ్బంతా కూడా ఎక్కడొక్కడ దాస్తావట, దాన ధర్మాలు చేయకుండా. చివరికి దొంగలకవునో దొరలకవునో, అంటే రాజుల పాలు రాజుల సొమ్ము రాళ్ల పాలని చిన్న సామెత ఉంది. అంటే రాజు సంపాదించింది దాచిపెడితే ఎవరో వచ్చి తీసుకెళ్తారు చివరికి. అంటే ఇదే విధంగా జరుగుతుంది. అందుకని చెప్పి 10 పనులు మానైనా సరే స్నానం చేయమని చెప్పారు, 100 పనులు మానైనా సరే భోజనం చేయమని చెప్పారు, అలాగే 1000 పనులు మానైనా సరే దానం చేయమని చెప్పారు, 1,00,000 పనులు మానైనా దైవనామస్మరణ చెప్పారు. ఎందుకు? నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు కాబట్టి ప్రతి నిమిషం దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ ఉద్దేశ ప్రకారం స్నానం చేయకుండా భోజనం చేయొచ్చా అంటే నీ పరిస్థితిని బట్టి నువ్వు చెయ్యొచ్చు. అంటే నీకు ఏదో యాక్సిడెంట్ అయింది, కాలికి కట్టేశారు, స్నానం చేయాలని చెప్పలేదే, నిన్ను శుభ్రంగా భోజనం చేయొచ్చు, నిన్ను ఎవరు ఆపరు. అటువంటి పరిస్థితుల్లో తప్పు లేదు. కానీ నీకు కావాలని, అంటే కేతు ప్రభావం వల్ల బద్ధకం ఎక్కువై స్నానం ఆపేసి భోజనం చేస్తానంటే మాత్రం అది శాస్త్ర ప్రమాణం కాదు. కాబట్టి స్నానం చేసిన తర్వాత దైవనామస్మరణ చేసుకుని భోజనం చేస్తే మంచిది.